ఇప్పుడు ఇక్కడ చూశారు విజయవాడలో, విజయవాడ వెస్ట్ ఆడొక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడు కొబ్బరి చిప్పల మంత్రి. అవునా కాదా? ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఎండోమెంట్స్ అంతా అప్రతిష్ట పాలు చేశాడు. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు, సెంట్రల్ లో బెస్ట్ అయిపోతాడు. ఏం తమ్ముళ్ళు ఒప్పుకుంటారా మీరు? అక్కడ వేస్ట్, ఇక్కడ బెస్ట్. ఎక్కడ ఎవడు చెప్పాడు జగన్ నీకు ఇవన్నీ? ఏ స్కూల్లో చదువుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఈరోజు. ఇదేనా రాజకీయం అని అడుగుతున్నా. పాపం అక్కడొక ఆయన ఉన్నాడు ఆ సెంట్రల్లో. ఆ సెంట్రల్లో ఉండే ఆయన మనం చూస్తే, ఆ పేర్లు నేను చెప్పను, ఆయన మొత్తం విజయవాడ అంతా కొనే పరిస్థితికి వచ్చాడు. బ్రాహ్మిన్స్ కి మాత్రం ఏమీ చేయలే. ఇప్పుడు ఆయన అవుట్, ఎక్కడ పోయాడు అడ్రస్ లేడు. ఇంకొక ఆయన ఉన్నాడు నందిగామాలో, జగన్మోహన్ రావు దొంగ. అన్ని ఆయనకే కావాలి. ఎవరన్నా కానీ నో అంటే మొండి తోక మొండికేస్తాడు. మణివరం వస్తా ఓకే. అలాంటి వ్యక్తి ఆయన. అంటే ఆయన తమ్ముడు చూస్తే అరాచకాలకు అంతే లేదు. ఇంకో పక్క జగ్గాయిపేటలో ఉండే ఆయన, ఇంకా ఆయన చెప్పక్కర్లేదు. కడాన కొడుకే డ్రగ్స్ రవాణాలో పట్టుబడే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క మైలవరం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు తిరువూరులో రక్షణ నిధి కాదు, భక్షణ నిధి, మొత్తం భూ సెటిల్మెంట్లు, రెవెన్యూ అక్రమాలు అన్నీ ఇనివే. ఏం తమ్ముళ్ళు వీళ్ళ ప్రజాప్రతినిధిని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరు తయారు చేశారు వీళ్ళని? ఎవరు తయారు చేశారు వీళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఈయన తప్పులు చేసి, తప్పులు చేయించి వాటాలు పంచుకొని దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి, ఎందుకంటే అర్థమైపోయింది సర్వేలో, ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది, సినిమా అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారా తమ్ముళ్ళు? ఎవరికైనా నమ్మకం ఉందా అని అడుగుతున్నా. లేదు అంటే చేలిపైకి చెప్పండి. ఒక్కొక్కరు అంటున్నారు 160 గెలుస్తా ఉంటున్నారు. ఎన్ని గెలుస్తామనేది కాదు, ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అందుకే అడుగుతున్నా, ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే, ప్రజలు మోసపోతాం. కష్టపడండి. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి తిరగండి, ప్రజల మద్దతు కూడగట్టండి, ప్రజా చైతన్యం తీసుకురండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తేండి, వాస్తవాలు చెప్పండి. ఎవరైనా కానీ మాకు పెన్షన్ వస్తుందంటే వాళ్ళకు కూడా చెప్పండి. 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేసింది నేనే. అదే తెలుగుదేశం వచ్చుంటే మొదటి నెల నుంచి 3000 వచ్చేది. 250, ఇప్పుడు మాత్రం 3000 చేశాడంట. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళకి పింఛన్ ప్రారంభించింది
నందమూరి తారక రామారావు గారు దాన్ని పెంచింది నేను. మళ్ళీ వాళ్ళని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు పిట్లవారిగూడెంలో నేను ఇప్పుడే చెప్పాను, ఎత్తి పొదుగులు చేయాలని చేస్తాం. వాణిజ్య పంటలు ఎక్కువ వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ కట్టాలన్నారు, కడతాం. నూజివీడులో మామిడికి మార్కెట్ పెంచాలన్నారు, ప్రాసెసింగ్ యూనిట్ తేవాలన్నారు, అవి కూడా తెస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకో పక్కన ఇక్కడ కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం ఇక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉంది. ఇది ఎంతవరకు ఉందంటే ఏ విధంగా అయితే ఉద్దానం ఉందో ఆ ఉద్దానం మారిగా ఇక్కడ కూడా ఆ సమస్య ఉంది. తప్పకుండా శ్రద్ధ పెట్టడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి, ఈ సమస్య నియంత్రణ కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కృషి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కట్టలేరు పైన వినగడప బ్రిడ్జి బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలి. 26 కోట్లు హామీలు మాత్రం ఇచ్చారు. హామీలు ఎక్కడికి పోయినాయి తమ్ముళ్ళు? కోటలు దాటాయి. మాటలు కోటలు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. ఇంకో పక్కన టిట్కో ఇళ్ళు, నేను పేదవాళ్ళకి ఆస్తి ఇవ్వాలనుకున్నా, అవి కూడా నాశనం చేశారు. మళ్ళా హామీ ఇస్తున్నా, మీరు ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేసే బాధ్యత, మీకు శాశ్వతంగా ఆస్తి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, తెలుగుదేశం జనసేన కూటమి రావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే నేను చెప్పిన దానికి రా కదిలిరా అని గట్టిగా పౌరుషంగా పిడికిలి బిగించి చెప్పాలి, లౌడ్గా చెప్పాలి, రా కదిలిరా చెప్పాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, పోలవరం పూర్తి కోసం, అమరావతి రాజధాని కోసం, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. సిద్ధంగా ఉన్నారా? ఇంకా నా బాధ్యత, పవన్ కళ్యాణ్ బాధ్యత, తెలుగుదేశం బాధ్యత, లేకపోతే జనసేన బాధ్యత అనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా. నా ఆవేదన, 45 ఏళ్లుగా నన్ను గౌరవించారు. నేను కూడా నా శక్తి ఎంతుంటే అంత ఉపయోగించి పనిచేశా. ఒక తృప్తి నాకుంది. కానీ ఈరోజు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. దుర్మార్గుల చేతిలో ఈ రాష్ట్రం బలైపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ 10 కోట్ల జనాభా తెలుగు జాతి ఉంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. నన్ను ఆశీర్వదించండి, మాతో నడవండి, ముందుకు నడిపించండి. మీరు ఒక అడుగు వేయండి, మేము 100 అడుగులు నడిచే విధానాన్ని మేము నేర్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి పిలిపిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. నేను 2వ రోజు ఈ కార్యక్రమం రా కదిలిరా, ఇంకొక 20 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 20 కార్యక్రమాల లోపల ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత, ఏదైతే ఆ అబ్బాయిని చూశారు మధ్యాహ్నం భోజనం లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తండ్రి భుజం మీద ఎక్కి ఆ పిల్లలు మేము సైతం రా కదిలిరా అంటున్నారు. ఆ సీన్ నాకు కనపడాల, ప్రతి ఒక్క ఇంట్లో కనపడాలా. ఎవరైనా తెలుసో తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే
జాతికి ద్రోహం చేసినట్టు అవుతుంది. ఈ రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది. మనం ఎక్కున్న చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది.